రాజన్న కోడెల విషయంపై ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు సంబంధం లేదని రైతుల పక్షాన నిలబడి రైతులకు కోడెల అందించారని రైతులు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాజన్న కోడెలు తీసుకున్న రైతులు మీడియా సమావేశంలో మాట్లాడారు. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను రైతులందరూ కలవగా రాజన్న కోడలు ఇచ్చేందుకు సహకరించారని స్పష్టం చేశారు. రైతుల పక్షాన ఆది శ్రీనివాస్ నిలబడ్డారని పేర్కొన్నారు. ఏర్పల్లి రైతుగా మాట్లాడుతున్నాను. నేను ఏది మన ఆదిశీనన్న దగ్గరికి పోయి గత ప్రభుత్వం మాకు ల్యాలు కావాలంటే ఎవరైనా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు పోయి ఆదిశీనన్న గెలిచినాక పోయి అడిగినాం. మేము అడిగితే ఒక రైతు వెంబడి 2 ల్యాలు ఇచ్చిండు మాకు. మేము మంచిగా చదువుకుంటున్నాం. వీటి గురించి నెగటివ్గా బాగా మాట్లాడుతున్నారు. మాకు ఏవైతే ఇచ్చినాయో మా అన్ని ల్యాలు ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి. మాకు మంచికి 2 గత ప్రభుత్వం అయితే మాకు ఏది కానీ మా గురించి ఇట్లా పట్టించుకోలేదు రైతుల గురించి. ఇప్పుడు మాకు ఆదిశీనన్న దగ్గరికి పోయి అడగడం వల్ల ఆదిశీనన్న మనిషికి 2 ల్యాలు ఇప్పించిండు. మొత్తం మంచిగా చదువుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే చాలా మంచిగా ఉన్నాయి ల్యాలు.